హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం వెళ్ళా. అక్కడ బాబా గారి మందిరం ఉంది. అది చూస్తే వీడియో తీయాలి, డెఫినెట్గా మీ అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీసా. ఆ బాబావారి మందిరంలో విఘ్నేశ్వర స్వామి, దత్తాత్రేయులు వారు ఇరువైపులా ఉన్నారు. లోపల శ్రీరాముడు, అది వెంకటేశ్వర స్వామి, పరమశివుడు కూడా ఉన్నారు. బాబా గారు స్వర్ణ కిరీటిధారి అయి ప్రకాశంగా వెలుగుతున్నారు. మరి చూడండి, ఆ లోపల ఉన్నటువంటి మూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అక్కడే చాలా టెంపుల్స్ ఉన్నాయి. అలాగే ద్వారక, ఆ శ్రీకాకుళంలోనే ద్వారక అనేటువంటి ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో ద్వారకాధీశుడు పూరి జగన్నాథుల వారు కూడా వేంచేసి ఉన్నారు. పాలరాతితో సమ్మోహనపరిచే విధంగా ఆ మూర్తులు దేదీప్యమానంగా వెలుగొందుతున్నారు. లక్ష్మీ గణపతి వారు, శ్రీ శ్రీ తుల్యాభవాని అమ్మవారు, శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామివారు, అన్నీ ఒకే చోట. చాలా హాయిని గొలిపింది ఆ వాతావరణం. చూడండి, ఎద్దుల బండి నమూనా తయారు చేశారు. చాలా చక్కగా ఉంది. ఆవు దూడ కూడా ఉంది. చెడు వినకు, చెడు మాట్లాడుకు, చెడు చూడకు అన్నట్టు. అక్కడే ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు విగ్రహం కూడా ఉంది. చాలా బాగుందని తీశాను. పూరి జగన్నాథుల వారు పక్కనున్న దేవాలయంలో ఉన్నారు. మరి షిరిడి సాయిబాబా మందిరంలో వచ్చా. ఆ రోజు గురువారం అవడం వల్ల బాబా గారిని మధ్యాహ్నం దర్శనం చేసుకుని హారతి కూడా, మధ్యాహ్నం హారతి పాడే మహద్భాగ్యం కూడా నాకు కలిగింది. నాతో పాటు ఇంకొక అమ్మాయి ఉంది అక్కడ, రెగ్యులర్గా ఆవిడ పాడుతుందట. చూడ చక్కగా ఉంది బాబా గారి మందిరం. అలానే విజయవాడ మధురనగర్ ఓంకారేశ్వర క్షేత్రం, భగవాన్ షిరిడి సాయిబాబా మందిరంలో వచ్చేసాం. ఇంకొక వీడియో రెండు కలిపి పెట్టిన విష్ణు పల్లకి సేవ, బాబావారి పల్లకి సేవ. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై ఇంతకుముందు చెప్పాను. నేను మా మిత్రుడు కాకర్ల శ్రీనివాస్, అలాగే దుర్గారావు గారు, అలానే బాలవర్ధన్ గారు, వారి కుమార్తె కూడా వచ్చి ఉన్నారు. అలాగే ముస్లిమ్స్ కూడా బాబావారి మందిరానికి వస్తూ ఉంటారు. ఆవిడ టీచర్ గారు అంటారు, ఆవిడ కూడా రెగ్యులర్గా వస్తారు. పెద్దవారు, వయసు వారు, శబరి అని, సీతమ్మ అని, వాళ్ళు కూడా సేవ చేస్తూ ఉంటారు.
పల్లకి సేవ పూర్తయిన తర్వాత నాగసాయికి, అక్కడున్న ద్వారకామాయికి, పంచముఖ ఆంజనేయ స్వామి వారికి, వారందరికీ హారతి కర్పూర నీరాజనాలు అందించడం జరుగుతుంది. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. గురు సాయినాథ్ మహారాజ్ కి జై. చూడండి, సాయినాథ్ మహారాజ్ కి జై. బాబా గారి హారతి కర్పూరం జై సమర్పణ తర్వాత పల్లకి సేవ కార్యక్రమం, ఊరేగింపు. జై. గుడి నుంచి బయటికి వెళ్తున్నాం. జై జై. బాబా గారి నామస్మరణ జయ జయపానాలతో మధురానగర్లో కొంత ప్రాంతం పక్కనే ఉన్న శ్రీకృష్ణ భగవానుడు అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళి బాబా గారి నామస్మరణ నగర సంకీర్తన చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. పైగా ఆవిడ కానిస్టేబుల్ గారు, ఆవిడ ప్రతి గురువారం పల్లకి సేవ, పల్లకి వచ్చిందంటే బాబా గారికి ముందుగా కడవతో నీళ్లు పోసి నమస్కరించుకొని బాబావారి ఆశీస్సులు తీసుకుంటారు. ఆ కానిస్టేబుల్ గారు, ఆవిడ భర్త, వారి అమ్మాయి అబ్బాయి కూడా. దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం దత్త శ్రీ దత్త జయ గురు దత్త. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 హాయ్ బాలు. ఓం సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి శ్రీ. చూడండి, చిన్నారి పాప. ఈ పాప వాళ్ళ అమ్మతోనే వాళ్ళ తాతయ్యతోనే ప్రతిరోజు ప్రతి గురువారం వస్తుంది. బాబాకి కానుక సమర్పించి ఆశీస్సులు తీసుకుంటుంది. అలాగే ఈవిడ తెల్లటి మాలను ప్రతి గురువారం వేస్తూ ఉంటుంది. అసలు బాబా గారికి ఎంత అందం వస్తుందో ఈవిడ వేసాక. అలాగే గోవింద ఇందిరా గారు, ఆవిడ కూడా గోవింద మాల వేస్తూ ఉంటారు. వారిద్దరు కూడా నిత్యం మాలలు, కానుకలు సమర్పిస్తారు. ఆ ఇందిరా గారు ప్రతి గురువారం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి పెద్ద మాల సమర్పిస్తూ ఉంటారు. ఆవిడ నిత్యం ఇస్తూ ఉంటారు. కృష్ణ హరే 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 రామ హరే కృష్ణ 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 హరే హరే. ఇప్పుడు బాబా వారి ఓంకారేశ్వర క్షేత్ర పక్కన ఉన్నటువంటి కళ్యాణ రాముడి ఆలయానికి వచ్చాం. ధ్వజస్తంభం చూడండి ఎంత దగద్ధాయమానంగా వెలుగొందుతుంది. శ్రీరాముడి సన్నిధిలో బాబా గారికి హారతికి కర్పూర నీరాజనం సమర్పిస్తారు. భద్రాచలం శ్రీరామ సీతారాముల వారు ఎలా ఉంటారు అలాగే ఉంటారు. ఇక్కడ ముగ్ధ మనోహరంగా ఆకర్షిస్తూ ఉంటారు. చివరిగా బాబా గారి పల్లకి సేవ పూర్తయ్యాక హారతి కర్పూర నీరాజనాలు సమర్పించి దిష్టి తీసి కొబ్బరికాయ కొడతాం. ఈ
పల్లకి సేవ ఖర్చు అంతా మిత్రుడు కాకల శ్రీనివాస్ ప్రతి గురువారం పెడతా ఉంటారు. ఆయన రాని రోజుల్లో అలాగే ఏదైనా పర్వదినాల్లో అప్పుడప్పుడు నేను కూడా ఆ కైంకర్యం సమర్పించుకునే మహద్భాగ్యం నాకు కలుగుతూ ఉంటుంది. పల్లకి సేవ పూర్తయిన తర్వాత బాబా గారి పాదుకుల్ని శిరస్పై ధరించి మనసులోని కోరికలు చెప్పుకుంటే బాబా గారు నెరవేరుస్తారు అనేది మా అందరి నమ్మకం. అలాగే నెరవేరుస్తున్నారు కూడా. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, స్త్రీ పురుష, వృద్ధులు వయోభేదం లేకుండా అనునిత్యం ఈ పల్లకి సేవ తంతు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రెసిడెంట్ గారు శివాజీ గారు ఆయన టీచర్ గారు మేమందరం రెగ్యులర్ సేవకులు. ఎన్నో సంవత్సరాల నుండి ఇదంతా అయిపోయిన తర్వాత సేవ చేసుకుంటున్నాం. ఈ తంత అంతా పూర్తయిన తర్వాత కింద ద్వారకామాయి బాబా గారికి, నాగసాయి బాబా గారికి, పంచముఖ ఆంజనేయ స్వామి వారికి, అక్కడ ఉన్న వారందరికీ, దేవతామూర్తులందరికీ హారతి కర్పూర నీరాజనాలు సమర్పించిన తర్వాత జై 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 పండరపురా సాయి బాబా రామ అలా రోజు గురువారం పాతవాళ్ళం అయిన మేము, కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు. పాతవాళ్ళం కంటిన్యూగా చేస్తాం. అది అయిన తర్వాత పైన బాబా గారు చివరిలో కింద నుండి పైకి వచ్చేటప్పుడు పైన బాబా గారు చాలా సమానంగా ఉంటారు. వారికి సేజారతి ఇస్తూ ఉంటాం. బాబా గారి పవళింపు సేవ చామరతో వేస్తున్నాం. వింజామరాలు చామరతో బాబా గారికి విసరడం మీరు చూశారు. ఈ కార్యక్రమం చివరికి వచ్చిందానికి లైట్లు కూడా తీసేస్తాం లాస్ట్లో. మా దేవాలయం పంతులు గారు శ్రీనివాస్ శర్మ ఆ లైటింగ్ చాలా ప్రత్యేక ఆకర్షణ. థ్యాంక్ యూ.